రేవంత్ రెడ్డి అన్నాడు ఇందాక, అటున్న సూర్యుడు ఇటు పొడిచిన, భూమి బద్దలైన, భూకంపం వచ్చిన 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. విన్నారా? కానీ దాంతో మనకేమర్థమైంది? ఇప్పుడు ఇలా భూమి బద్దలైనా, భూకంపం వచ్చినా మళ్ళొచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ అనే విషయం అర్థమైంది. ఇలా ప్రజల్లో ఒక మాట స్పష్టంగా కనబడుతుంది, మాకు ఈ స్కాముల ప్రభుత్వం వద్దు, స్కీముల ప్రభుత్వమే మళ్లీ రావాలి, మళ్లీ రావాలి అంటున్నారు. స్కీముల ప్రభుత్వం. అసలు ఎలక్షన్లో చెప్పినాడే కేసీఆర్, ఓట్లప్పుడు రైతు బంధు ఇస్తా అని చెప్పిండా? చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిండు. ఎలక్షన్ల ముందు రైతు బీమా ఇస్తా అని చెప్పకపోయినా రైతు బీమా ఇచ్చిండు. ఎన్నికల ముందు కేసీఆర్ కిట్ ఇస్తా అని చెప్పలే, అయినా కేసీఆర్ కిట్ వచ్చింది. ఎలక్షన్ల ముందు కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే, మాట ఇయ్యకపోయినా కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చిండు. అట్లా చెప్తే 200 స్కీములు ఉంటాయి. కేసీఆర్ది స్కీముల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం. ఇదేముంది, అంతా స్కామ్లే కదా. సింగరేణి స్కాము, పవర్ స్కాము, హ్యామ్ రోడ్లలో స్కాము, గురుకుల స్కూలు టెండర్లలో స్కాము, కోడిగుడ్లలో స్కాము, పప్పుల స్కాము, ఉప్పుల స్కాము, అడుగడుగున స్కామ్లే. ఎండ్లెంత దోచుకునే తప్ప ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం కాదు.